ములుగు జిల్లాలో జిల్లా పోలీసు యంత్రాంగం చేపట్టిన పోరు కన్నా ఊరు మిన్న నినాదానికి స్పందించి 8 మంది మావోయిస్టులు ఆయుధాలతో సహా లొంగిపోయారు. ఈ సంవత్సరం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 52 మంది నిషేధిత మావోయిస్టులు లొంగిపోయారని, వీరికి ప్రభుత్వం నుంచి వచ్చే రివార్డులను ఇచ్చి సహకరిస్తామని, మిగతా వారు కూడా లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవాలని ములుగు జిల్లా ఎస్పీ సబరీష్ కోరారు. సరెండర్ అవ్వాలని అప్పీల్ చేస్తూ తెలంగాణ పోలీస్ డీజీ గారి ఇన్స్ట్రక్షన్ మేరకు పోరు కన్నా ఊరు విన్న మన ఊరికి తిరిగి రండి అనే ఒక ఇనిషియేటివ్ స్టార్ట్ చేశాము. దీంట్లో మీకు తెలుసు, చాలామంది ముందుకొచ్చి తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలన్నీ చూసుకొని అట్రాక్ట్ అయ్యి ముందుకొచ్చి సరెండర్ అవుతున్నారు. జనవరి 2025 నుంచి కూడా ములుగు జిల్లాలో ఇప్పటి వరకు 52 మెంబర్స్ సరెండర్ అయ్యారు. దీంట్లో భాగంగానే ఈరోజు కూడా సరెండర్ పాలసీకి అట్రాక్ట్ అయ్యి వయలెన్స్ని నచ్చకుండా పీస్ఫుల్గా లైఫ్ లీడ్ చేయాలని నక్సలిజం మార్గాన్ని వదిలేసి ఈరోజు 8 మెంబర్స్ సరెండర్ అవ్వడం జరుగుతుంది. వారి వివరాలకి వెళ్తే మడక మైతా, ఈయన డివిసిఎం ర్యాంక్, తాము సన్ని పార్టీ మెంబర్, వివిధ క్యాడర్లో పనిచేస్తున్న సిపిఎం మావోయిస్ట్ సభ్యులకి అప్పీల్ చేస్తున్నా, తెలంగాణ ప్రభుత్వం ముందు, పోలీసుల ముందు సరెండర్ అవ్వండి. సరెండర్ కమ్ రిహాబిలిటేషన్ పాలసీలో ఉన్న ఫెసిలిటీస్ని, బెనిఫిట్స్ని యూజ్ చేసుకొని ప్రశాంతంగా ఫ్యామిలీస్తో జీవితం గడపాలని కోరుతున్నాను. వీళ్ళందరికీ కూడా ఇప్పుడు డివిసిఎం ర్యాంక్ అయితే వాళ్ళకి 5 lakhs అండ్ ఏసీఎంకి 4 lakhs అండ్ పార్టీ మెంబర్స్కి 1 lakh రివార్డ్ ఉంటుంది. సో ఇప్పుడు ఇమీడియట్లీ వీరందరికీ కూడా 25,000 ఇమీడియట్ అసిస్టెన్స్గా ఇస్తున్నాము. అండ్ రిమైనింగ్ అమౌంట్ ఏముందో వారికి అందరికీ కూడా డీడీ రూపంలో ఆఫ్టర్ సమ్ డేస్ వెరీ సూన్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది.